ప్రియులారా, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము చివరి వచనంలో మనం కొన్ని పదాలు చూస్తాం. ఒకటి జెరుబ్బాబెలు, ఇంకోటి ఆ దినమున, మూడవది ముద్ర యుంగరం అని 3 పదాలు చూస్తాం కదా. అవి ఏంటని చూస్తే, ఒకటి జెరుబ్బాబెలు అంటే దేవుని సేవకునికి, అంటే దేవుని సంఘానికి కాపరి. అక్కడ ఆ జెరుబ్బాబెలు ఎవరంటే అసలు యెరూషలేము 2వ మందిరాన్ని నిర్మించినటువంటి దేవుని సేవకుడు. అంటే ఇక్కడ మందిరానికి సాదృశ్యం ఏంటంటే దేవుని సంఘం లేదా దేవుని రాజ్యం. అంటే ఆయన సంఘానికి కాపరిగా నియమించబడి దేవుని రాజ్య విస్తరణ, వ్యాప్తి, దేవుని రాజ్య స్థాపన కోసం అహర్నిశలు పోరాడేటువంటి నమ్మకమైన పరిచారకుడు అని. రెండవది ఆ దినమున అంటే పై వచనాల్లో ఉంది ఏంటంటే, ఒక ఆకాశాన్ని భూమిని కంపింపచేసి రాజ్యముల సింహాసనాలను కింద పడవేసి అన్యజనులకు రాజ్యములకు కరిగిన బలమును నాశనం చేసే రోజు రథములను వాటిని ఎక్కిన వారిని, అంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో అబద్ధపు క్రీస్తు అనగా అంత్యక్రీస్తు యొక్క సైన్యాన్ని పడద్రోసి రాజ్యాలన్నింటినీ కూల్చేటువంటి రోజు అనగా 2వ రాకడ. ఆ రోజు వారితో యుద్ధం చేసి వారిని అంతం చేసి ఆయన 1000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ఆయన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు అనమాట ఆ రోజు అని చెప్పి. మూడవది ముద్ర యుంగరం అంటే ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరం అంటే అది ఒక అధికార సూచన, ఒక ముద్ర. హోలీ స్పిరిట్ అలాగే మనం హోలీ స్పిరిట్లో ముద్రించబడ్డామని ఎఫ్ఎస్సి పత్రికలో చూస్తాం. అలాగే దేవుని ముద్ర. ఇతను నా రాజ్య వ్యాప్తి కోసం, నా రాజ్య స్థాపన కోసం నా అహర్నిశలు పోరాడాడు. ఇతనికి నేను చేయబోయే రాజ్యంలో ఇతనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇతను నాతో కూడా పాటుగా నా రాజ్యాన్ని పరిపాలించే వారిలో ఒకడు అని చెప్పి దేవుడు ఒక అధికార శాసనాన్ని చేస్తాడనమాట. అదనమాట. అలాగా దేవుని 2వ రాకడలో ఏంటంటే ఆయన రాజ్యాన్ని స్థాపించినప్పుడు అందులో నీవు కూడా ఆ ముద్ర యుంగరానికి ఆయనతో పాటు రాజ్యాన్ని ఏలే వారిలో ఒక్కడిగా నీవు ఉండాలని చెప్పి, ఆ ముద్ర యుంగరంగా నీవు ఉండాలని చెప్పి ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్.